ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి సినిమా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే థియేటర్‌లు మూసేస్తామని కూడా ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. సో, మరి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎవరైనా కావాలని ఇదంతా కూడా చేయిస్తున్నారని చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. దీని గురించి ఆలోచిస్తున్నారు. సో, మరి ఇదంతా కూడా నిజం అనుకోవచ్చా? సో ఖచ్చితంగా థియేటర్స్ మూతపడతాయని అయితే వార్త నడుస్తుందండి. కానీ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతో మాట్లాడుతానే ట్రై చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఎందుకంటే థియేటర్లు మూతపడితే ఏ సినిమాకైనా ఇబ్బందే. రేపు వచ్చే భైరవంకైనా, తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాకైనా, ఆ తర్వాత వచ్చే కింగ్డమ్కైనా, దేనికైనా నిర్మాతలందరూ మరి ఒకసారి మాట్లాడుకుని ఆ థియేటర్ ఓనర్స్కి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ పర్సంటేజ్ ఇష్యూస్ ఏంటి అవి చూసుకుని సెటిల్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఇదంతా ఓకే. బట్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఎగ్జిబిటర్లు చెప్పారు మాకు పర్సంటేజ్ కావాలి, అప్పటి వరకు మేము మూసేస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు జనాలు కావచ్చు కొంతమంది ఏమంటున్నారంటే దీని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంది. ఎవరో కావాలని ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ సినిమా వస్తున్న క్రమంలో ఇదంతా కూడా చేయిస్తున్నారు అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజం అనుకో? అంటే ఇప్పుడు ఒకడు వెళ్ళి రెచ్చగొట్టచ్చండి. ఇప్పుడే నీకు సినిమా వాళ్ళు మాత్రమే డబ్బులు తీసుకోవాలా, నీ థియేటర్ ఇస్తున్నావు కదా, నువ్వు ఎందుకు డబ్బులు తీసుకోవు అని ఫర్ సపోజ్ రెచ్చగొట్టచ్చు. అది ఏ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, మన రాజకీయం ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ నిర్మాతలు అనేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. సో ఏంటంటే వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి ఒక క్యాల్కులేటెడ్గా వస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది థియేటర్ ఓనర్లకో ఎగ్జిబిటర్లకో ₹1 ఎక్కువ కావాలి. సో ఇప్పుడు మనం ఎట్లాంటి కండిషన్ పెట్టాలి. సో ఇద్దరికి ఫేవరబుల్గా పెట్టుకుంటారు తప్ప ఊరికే వాళ్ళు అడగంగానే పర్సంటేజ్ ఇచ్చారు. సో ఏంటంటే ఇప్పుడు రెంట్, ఇప్పుడు మీరు మీ థియేటర్లో నేను సినిమా వేసుకుంటున్నా, మీకు రెంట్ కడుతున్నా, ఓకేనా, అంతే, అంతవరకే తప్ప మీకు నా టికెట్లో వాటా ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటాను, అంతేగాని మేము తీసుకునే కట్నంలో మీకు సగం ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. సో ఇదేంటంటే రెంటల్ బేసిస్ థియేటర్లు అనేవి. సో వాళ్ళు కూడా పరిస్థితి మారుతుంది, టికెట్ రేట్లు పెరిగి జనం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆశ పుట్టింది. సో 50% తీసుకోవాలి, మనం ఎందుకు రెంట్తోనే ఆగిపోవాలని. యాక్చువల్లీ వాళ్ళకి రెంట్, ట్యాక్సెస్ అన్ని కలుపుకుని ఇస్తారు, ఏది కూడా వాళ్ళకి తక్కువ చేయరు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 150 టికెట్లో 75 కావాలనే ఒక ప్రయత్నం థియేటర్లో వాళ్ళు చేస్తున్నారు. సో అట్లా ఇస్తే ఏమవుతుందంటే తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతారు. సో అది చాలా మొదటికే మోసం వస్తుంది అనమాట. అట్లా ఎవరు కూడా నిర్మాత ఎవరు సాహసం చేయరు. సో ఈ రెంటల్ బేసిస్ మీద కొంచెం కమిషన్ పెంచేది ఏమైనా ఉందా దాన్ని మాట్లాడి సాల్వ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఆపడానికి ఎన్నో శక్తులు ట్రై చేస్తాయి. సో అందులోనూ నిజంగా ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదనే ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు అనుకో. అదే చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఎన్నో శక్తులు ఆపడానికి ట్రై చేస్తాయి. సో ఇంతకు ముందు కూడా చాలా మంది ట్రై చేశారు. సో రీమేక్ సినిమాతో వచ్చినప్పుడే అలాంటి ఏమైనా చేసినా కూడా, రేట్లు తగ్గించినా కూడా మంచి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ తీసుకొచ్చారు. అట్లాంటిది ఇప్పుడు స్ట్రైట్ సినిమా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ సినిమా అంటే ఇప్పుడు బచ్చాగలకు తెలియకపోవచ్చు కానీ, సో ఆయన సినిమాకు ఒక హిట్ టాక్ వస్తే ఎట్లా ఉంటాయి తెలుగు రాష్ట్రాలు అనేది ఎవరికి తెలియదు. సో ఎప్పుడో నాకు తెలిసి నేను అత్తారింటి దారి ఎదుగు చూశాను, అది కూడా పైరసీ అయ్యి సగం సినిమా వచ్చేసిన తర్వాత రికార్డు కొట్టిన సినిమా. సో అప్పుడు కూడా ఆపాలని చూశారు. అప్పుడు ఏంటి తెలంగాణ ఏపీ రాష్ట్ర గొడవలు జరుగుతున్నాయి, మన ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో ఆ గొడవలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో అత్తారింటి దారి వచ్చింది. సో అప్పుడు అందరూ కూడా చూశారు. సో ఆ టైంలోనే సూపర్ హిట్ చేశారు అనమాట. సో ఇప్పుడు అంతా ఫ్రీ హ్యాండ్ ఉంది. సో ఏపీలో కూడా ఆయన చేతుల్లో ఉంది, మొత్తం రేట్ ఎంతైనా పెట్టుకోవచ్చు ఆయన కావాలంటే. సో ఆయన ఎంత వెచ్చలుడిగా ఏం పెట్టుకోడు. ఇంతకుముందు సినిమాలకు ఎంత రేట్ ఇచ్చారో దాన్ని కన్సిడర్ చేసి ఆ బడ్జెట్ ప్రకారమే దానికి కూడా ఇస్తారు. సో నాకు తెలిసి ఒక ₹400 అనేది ₹350 ఉంటుంది టికెట్ అనేది ఒక 4-5 రోజుల పాటు. సో ఖచ్చితంగా హిట్ టాక్ అనేది వస్తే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలే కాదు ఓవర్సీస్లో కూడా రికార్డులు మొదలవుతాయి. సో ఫస్ట్ ఎప్పుడు అజ్ఞాతవాసి లాంటి ఒక డిజాస్టర్ సినిమాకే ప్రీమియర్స్తో 1 మిలియన్ పెట్టిన హీరో ఆయన. సో ఖచ్చితంగా ఇందులో డిస్కషన్ లేదండి, హిట్ టాక్ అనేది ఒక షోతో రావాలి. అది రానప్పుడు ఆయన ఎంత చేసినా ఎంత ఫోర్ట్ పెట్టినా వేస్ట్ అనమాట. అండ్ ఇది చాలా కాలం తర్వాత వస్తున్న స్ట్రైట్ సినిమా. నాకు తెలిసి అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ ఇది స్ట్రైట్ సినిమా ఆయనకి. సో ఏ రీమేక్ కాదు ఇది ఖచ్చితంగా. అండ్ వారియర్ పీరియాడిక్ మూవీస్ ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది, మనం చూస్తే చావా కానీ. సో అట్లాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా అదే కైండ్ ఆఫ్లో ఎక్కడ బోర్ కొట్టించకుండా ఒక మంచి మెసేజ్ కానీ లేదంటే ఒక మంచి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కానీ ఉంటే హిట్ టాక్ పడితే ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని ఇక్కడ తెలుగు స్టేట్స్లో మాత్రం ఖచ్చితంగా ఆపలేరు. సో దాని ప్రపంచం ఇంకా ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ టాక్ వస్తే ఎట్లా ఉంటుందని. సో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక డౌన్ఫాల్లో ఉంది. సో ఇలాంటి టైంలో ఒక మంచి హిట్ అయితే కావాలి ఖచ్చితంగా. సో మెగా హీరోలందరికీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక బూస్ట్ ఇస్తారని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు. సో ఖచ్చితంగా దానికి కానీ తెరబడితే తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి, విశ్వంబరం ఉంది, చిరు అనిల్ గారి సినిమా ఉంది, అటు పెద్ద ఉంది. సో ఇంకా నాన్ స్టాప్గా అన్ని హిట్ ప్రాజెక్ట్సే కనబడుతున్నాయి. సో ఇక్కడ ఒక నాంది అనేది పవన్ కళ్యాణ్ గారు పలికితే కనుక ఖచ్చితంగా అది రిమార్కబుల్గా ఉంటుంది. ఈ టైంలో పెద్ద హిట్ కొడితే ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనే సబ్జెక్టు మంచి పీరియాడిక్ డ్రామా కాబట్టి దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి కథ కోసం వెళ్తే కనుక ఖచ్చితంగా నేనైతే సాటిస్ఫై అవుతాను అనుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కాలం హిట్ అయింది చూసి ఆ హిట్ చూస్తారు,
ఫ్యాన్స్ అందరికీ ఒక మళ్ళీ నూతన ఉత్తేజాన్ని ఇస్తారు. ఎందుకంటే ఒక పక్కన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి సో ఇంకంత నార్మల్ తెలుగు ప్రేక్షకులు కూడా అంచనాలు ఉంటాయి. సో అతని సినిమా చూడాలని ఆంధ్ర ప్రజలందరూ ఆశపడుతుంటారు అనమాట. సో మరి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా తెరపైన చూడాల్సిందే June 12న.